అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వసృష్టికర్త మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము మన జీవితం ఎంతగానో ఆదరణ, నెమ్మది కలగజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి అనేక దినములుగా మనల్ని పోషిస్తున్నాడు ఆత్మీయ ఆహారం ద్వారా. తద్వారా మనకు నెమ్మది, సమాధానము, ప్రేమ, ఆదరణ, ఒక ధైర్యము, ఒక నిరీక్షణ, విశ్వాసం కలిగి మనం ముందు కొనసాగలుగుతున్నాము. ఈ లోకపరమైన అనేకమైన పోరాటాలను పోరాడుతున్నప్పటికీ దేవునికి తోడై ఉండి దేవుడు తగిన సమయంలో నేను జ్ఞాపకం చేసుకుని విడిపించి విమోచించి అనేకులు ఆశ్చర్యకరంగా నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదర, దిగులు పడవద్దు, భయపడవద్దు. దేవుడిని ప్రేమిస్తున్నాడు, నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించి అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడు యెహోవా నీకిచ్చిన దేశంలో ఆయన నేను ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే మన కొట్లలో మన ప్రయత్నములన్నిటిలో దీవెనకరంగా మారుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఆయన యొక్క సంకల్పం లేనిది ఈ భూలోకంలో కానీ సృష్టిలో కానీ ఏది జరగదు. నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నువ్వు స్థిరపడాలన్నా దేవుడే మనకు ఆధారం. ఈ లోకపరమైన నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత జ్ఞానం బట్టి, మన శక్తిని బట్టి, మన పలుకు బట్టి, మన బలం బట్టి అనేక ప్రయత్నాలు చేసి అలసిపోయి సొలిసిపోయి కృంగిపోయి మరి నా వల్ల కావడం లేదు, నేను ఏమి చేయాలని చెప్పేసి నువ్వు అయోమయ స్థితిలో ఆందోళనకరంగా ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తురా అలా దేవునితో అంటున్నాడు. నీవు కొట్లలో నువ్వు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో దీవెనకరంగా కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తా అంటున్నాడు. అంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వించాలా, నీ భవిష్యత్తును ఆశీర్వించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అనేకమైన కొన్ని వేల సార్లు నువ్వు ప్రయత్నాలు చేసి నీ జీవితాన్ని భవిష్యత్తులో ఇంకా నిరుత్సాహం ఏర్పడి ఇంకా నాకు ఉద్యోగం రాదు, నా జీవితాన్ని స్థిరపడలేను, నాకు ఇంకా భవిష్యత్తు లేదు, నా కుటుంబాన్ని పోషించుకోలేను, అయ్యో నాకు వివాహం అయింది, నాకు ఇంక సంతానం దేవుడు ఇచ్చాడు కానీ ఈ యొక్క పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను, నా జీవితం పతనం అయిపోయింది, నేను ఏమి చేయాలని చెప్పేసి నువ్వు నిరుత్సాహంలో, కృంగుదల్లో, వేదనకరంగా, మనోదుఖం కలిగి నువ్వు విచారణ కూడి జీవితం అనుభవిస్తున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నీ కొట్లలో నీ ప్రయత్నంలన్నింటిలో నీకు దేవుడైన నీకు తోడైన దీవెనకరంగా మార్చినాడు. ప్రియ సహోదరి సహోదర, అదేవిధంగా నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావు, ఏ దేశంలో నువ్వు ఉంటున్నావు, ఎటువంటి స్థితిలో ఉంటున్నావు, ఎటువంటి ఆధారం లేక మరి నువ్వు కొట్టుమిట్టులాడుతున్నావు, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, నీవు నివసిస్తున్న ప్రాంతానికి దేవుడు నీకు తోడైన ఆశీర్విస్తున్నాడు. ఆశీర్వించడమే కాకుండా నేను దీవించి ఫలభరితమైన జీవితం అందిస్తాను. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వించబోతున్నాడు, నీ యొక్క పిల్లల్ని పోషించబోతున్నాడు, నీ ఉద్యోగం అనేక సంవత్సరాల నుంచి నీ ఉద్యోగ ప్రయత్నం ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించి నీ కుటుంబాన్ని స్థిరపరిచి నిన్ను స్థిరపరిచి దేవుని దీవెనకరంగా మార్చబోతున్న ప్రియ సహోదరి సహోదరు. ఈ దీవెనలు దేవుడు మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయనని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ నిమిత్తమే ఆయన యొక్క నీవు దేవునికి ఆయాసకరంగా జీవించినప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుని పట్ల కృప చూపించి ప్రేమ చూపించి నీ ప్రయత్నాలను సఫలపరిచి నేను స్థిరపరిచి బలపరిచి నేను దీవించి ఆశీర్వించబోతున్న ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి ఉండండి, బలం కలిగి ఉండండి. ఈ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ దీవెనన్నీ మీకు రావాలంటే నువ్వు మొదటిగా చేయవలసిన దేవుని మాటకు లోబడాలా, దేవునికి మాటకు విధేయ చూపాలా, ఆయన ఆజ్ఞలు అనుసరించాలా. నువ్వు ఎప్పుడైతే దేవునికి మాటకు లోబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసరిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధంగా నీతిమంతులు జీవిస్తావో దేవుడి సకల ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబము, నీ భవిష్యత్తు తరతరాలను అనుభవిస్తావు. ప్రియ సహోదరి సహోదరు, ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, ఒక్కసారి నీ కుటుంబం ఆశ్రయించాడు, అది ఎన్నటికీ ఆశ్రయించాడు. అబ్రహామును ఆశ్రయించాడు అని ఇప్పుడు అబ్రహాం సొంతంగా అనేక ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. యాకోబును ఆశ్రయించుడు, ఇప్పటికే ఇజ్రాయేల్ ఆశీర్వాదకరంగా మార్చాడు. అదే నిన్ను కూడా ఎన్నటికీ నువ్వు ఆశీర్వాదకరంగా మార్చి దేవుడు నేను దీవిస్తాడు. ప్రియ సహోదరు, నువ్వు దేవుని మాటకు లోబడాలని ఆశపడుతున్నాడు. దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క సహాయం పొందుకొని దేవుని తిరిగి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆధారపడి ఆయన ప్రతి విషయంలో నువ్వు ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి నువ్వు పనిలో పూనుకుంటావో నీ ప్రయత్నంలో విజయం ఉంటుంది, నీ కుటుంబంలో విజయం ఉంటుంది, నీ పరిచయంలో సమాధానం ఉంటుంది, విస్తరిస్తుంది. ఆత్మల భారం కలిగి రోషంగా నువ్వు పరిచయం చేయవు. ఒకవేళ నువ్వు దేవుని పిలుపు పొందుకొని సేవ నిమిత్తమైన దేవుని పిలుచుకున్నప్పుడు నువ్వు నిర్లక్ష్య పరుస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు నీ ప్రయత్నంలో దేవుని తోడు ధైర్యం కలిగి పని పూనుకో, దేవునికి సహాయం చేస్తాను. నువ్వే ప్రయత్నం చేయాలన్నా ప్రయత్నం చెయ్యి, దేవుని పక్షాన కార్యం చేసి నేను స్థిరపరచబోతున్నాడు, నీ పరిచయం స్థిరపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించి స్థిరపరిచి నేను అనేకులకు నీ సాక్షి నిలబెట్టబోతున్నాను. ప్రియ సహోదరి, ఈ యొక్క వాగ్దానం నీ నా జీవితం నెరవేరాలని మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధ జీవం గల దేవా తండ్రి నీకు వందనలు. ఈ ఉదయకాల సమయం నీ ప్రియ బిడ్డలు తండ్రి ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం నీ పరిశుద్ధాత్మక కార్యం చేయ. అనేక సంవత్సరాల నుంచి ప్రభావ అనేక దినం చేయ అయ్యా ఉద్యోగం కోల్పోయి ఆధారం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య స్థితిలో అనేకమైన పోరాడుతూ తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారికి తండ్రి వారు ఎంతైతే కోల్పోయినారో తండ్రి ఏ స్థితిలో ఉన్నారో ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళ బలహీన స్థితి విడిపించండి అయ్యా. ఆర్థిక స్థితిగతులు మార్చండి అయ్యా. ఆర్థిక ద్వారం తెరవమని అడుగుతున్నాం. ఏ కుటుంబం ఏ శోధకులు శోధిస్తున్నారు ప్రభా. ఉద్యోగం కోల్పోయి ఉద్యోగం పొందుకోలేక బాధపడుతున్నారు తండ్రి. కుటుంబంలో భవిష్యత్తు స్థిరపడలేక యవనస్తురాలు కృంగుదలను వారితో మాట్లాడండి ప్రభా. వారి జీవితంలో భవిష్యత్తును దీవించింది ఆశ్రయించి వారి చేయ ప్రతి ప్రయత్నంలో తోడుగా నీడుగుండండి. వారి దీవెనకరంగా మార్చి వారు నివసించిన ప్రాంతంలో వారి దేశంలో రాష్ట్రంలో అన్యజనుల ఎదుట నీ నామాన్ని మహింపచ్చి వాళ్ళకు తోడయండి. వారు దీవించి ఆశను స్థిరపరచవలసిన మహిం పొందుకొని చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి అయ్యా. అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. అప్పుడు భయంకర శాపం అనుభవిస్తున్న వారికి విడుదల విమోచన దయచేయమడుతున్న ప్రభావ. వృద్ధులకు మంచి బలమైన ధైర్యమును శక్తిని బలం దయచేయమడుతుంది అయ్యా. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రియ బిడ్డల పట్ల నీ కృప చూపించండి. మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. ఈ లోకపరంగా అనేకమైన వ్యతిరేకతలు అనేకమైన పోరాటాలు అన్యాయంగా కేసు పెట్టి అన్యాయంగా బాధింపబడుతున్న వారి కుటుంబాలను విడిపించి విమోచించి వారికి న్యాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం లేని గర్భఫలం దయచేయండి అయ్యా. గర్భిణులకు సుఖం కోసం మంచి ఆరోగ్యం బలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభావ ప్రతి ఒక్క కార్యం జరిపించి సమస్త మహిమ ఘనత పొందుకొని యేసు నామమున మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి మందిని పరిచర్య మరియు ఇస్తున్న ఈ రోజు దేవుని వాగ్దానం అనేకమంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క మాటలు మన జీవితం ఆదరణ ఇస్తుంది, నెమ్మది కలగజేస్తుంది, బలం ఇస్తుంది, కార్యం చేస్తుంది. ఈ యొక్క వాగ్దానం అనేక మందికి షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుడు వారితో మాట్లాడి వారి జీవితాన్ని కుటుంబాన్ని కడతారు, ఆశీర్వించబోతున్నారు. కాబట్టి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ప్రతిరోజు దీన్ని ఆదరిస్తూ ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వించబోయి ఈ కడవరి మంది పరిచయం ప్రేమించి మీ యొక్క కష్టాజీతం నుంచి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాలకు మరి మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి మీ యొక్క ప్రతి అక్కర్ల అవసరం తీర్చడానికి ప్రమాణం చేసిన కోరుతూ మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు యేసు నామమున మీకు శుభాభివందనం తెలియజేస్తున్నాను.